క్యాన్సర్ పేషెంట్స్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానిక కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. క్యాన్సర్ అనేది ఏదో ఒక చిన్న మెలనోమా టో మీద వస్తే అక్కడ ఏదో ఉందే టో అది శరీరంలో ఇతర భాగాలకు పాకుతుందని కాదండి. క్యాన్సరు కొన్ని రకాల ఫ్యాక్టర్స్ని సెక్రెట్ చేసి మొత్తం బాడీని కంట్రోల్ చేస్తుందండి. చిన్న క్యాన్సర్ టిప్ ఆఫ్ ద లిటిల్ టో మీద వచ్చినా అది మన హైపోథాలమస్ మీద పనిచేసి ఆకలిని తగ్గించేస్తుందండి. అలాగే క్యాన్సర్ వలన అనేక రకాలైన ఎండోథీలియల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్, ఇప్పుడు కరోనా టైంలో అందరూ చనిపోవడానికి గల కారణం ఏంటండి? ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ అంటే చిన్న చిన్న రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం. అదే మీకు గుర్తుందే, మనందరం డీ డైమర్ చెక్ చేసుకునే వాళ్ళం కరోనా టైంలో. డీ డైమర్ ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్. డీ డైమర్ పెరిగిందంటే కోయాగులేషన్ అంటే రక్తనాళాల్లో రక్తం గడ్డగడుతుందని అర్థం. చాలా కాలం పాటు కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా డీ డైమర్ ఎక్కువగా ఉండేది. అందుకని చాలామంది యాంటీకోయాగులెంట్స్ కూడా వాడేవారు ఆ రోజుల్లో చాలామంది సీనియర్ డాక్టర్స్. సో ఈ డీ డైమర్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇండికేటర్ మన ఇంట్రావాస్కులర్ కోయాగులేషన్ గురించి తెలుసుకోవడానికి. క్యాన్సర్ పేషెంట్లు అందరిలో కూడా ఈ టెండెన్సీ ఉంటుందండి. క్యాన్సర్ పేషెంట్లు అందరికీ కూడా, ప్రతి క్యాన్సర్ పేషెంట్కి కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానికం అంటే వారి ఏజ్తో పాటు కంపేర్ చేసినట్టయితే చాలా ఎక్కువగా ఉంటుంది.